ఏపీలో కూటమి రెండేళ్ల పాలన విజయవంతంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ అన్నారు. ప్రతిపక్షం ఎన్ని ఎత్తులు వేసినా చిత్తు చేసిన పాలన చేస్తున్నామన్నారు. 2 సంవత్సరాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు సంక్షేమం, అభివృద్ధి జరిగిందంటున్న పద్మశ్రీతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. అధికారులకు వచ్చి 2 ఏళ్ల కాలం పూర్తయిన నేపథ్యంలో అధికారులంతా కూడా ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా ప్రజల మధ్యలోనే ఉండి మా యొక్క పరిపాలన జరుగుతుందని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోడీ పరిపాలనలో ఎంతో చక్కగా ముందుకు వెళ్తున్నామని చెప్పి ఇప్పటికే అధినేతలు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అసలు 2 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది, ఎలా సాగుతుంది అనే అంశంపై ప్రస్తుతం మన వద్ద ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ వారు అడిగి మరింత సమాచారం ఆడి చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం 2 ఏళ్ల పరిపాలన కూటమి ప్రభుత్వం ఇప్పటికే జనాల్లోకి వెళ్ళింది. అదే 2 ఏళ్ల పరిపాలన ప్రజల్లోకి ఎలా వెళ్ళింది, ప్రజల్లోకి సంక్షేమం ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి? పరిపాలనకి రియల్ అర్థం ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చూపించారు. ఎందుకంటే ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అనేది ప్రతి సెక్టార్లోని డెవలప్మెంట్ అయినప్పుడే రాష్ట్రం ఒక డెవలప్మెంట్ అవుతుంది. సో ఈ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్ అవనివ్వండి, హెల్త్ సెక్టర్ అవనివ్వండి, విమెన్ ఎంపవర్మెంట్ అవనివ్వండి, ఇలా ప్రతి సెక్టర్లో యూత్ అవనివ్వండి, అందరినీ కూడా కవర్ చేసుకుంటూ ఈరోజు డెవలప్మెంట్ కూటమి ప్రభుత్వం చేస్తుందండి. మరి ఇందులో భాగంగా చెప్పాలంటే లోకేష్ గారు ఎడ్యుకేషన్ సిస్టమ్, స్కూల్స్లోని ఎడ్యుకేషన్ చాలా బాగా తీసుకొచ్చారు. 100 days ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. దానివల్ల ఈరోజు అందరూ కూడా ఆశ్చర్యపోయే ఫలితాలు 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన 10th క్లాస్ స్టూడెంట్స్ తీసుకొచ్చారు. సో అది మనం చెప్పొచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి వెళ్తేనే వాళ్ళకి నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏమైతే వాళ్ళకి స్టడీ మెటీరియల్స్ లాంటివన్నీ కావాలో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికి కూడా అందజేయడం జరిగింది. తద్వారా వాళ్ళందరిలో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ పెరిగి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంటే నీట్ అవుతాయి, నీట్, ఎంసెట్ అవుతాయి, ఎంసెట్, అలాగే అది సిఏ అవుతాయి, అన్ని దానికి కూడా సరిపడే స్టడీ మెటీరియల్ ప్రభుత్వం అందింది. అంటే మనం ఇప్పుడు చూసొచ్చు ఎంత కన్సర్న్డ్గా ఉందో గవర్నమెంట్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం. ఎందుకంటే ఈ రోజు పిల్లలు రేపటి పౌరులు, రేపటి గుడ్ సిటిజన్స్గా అవ్వాలంటే వాళ్ళకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి లోకేష్ గారు చూస్తున్నారు. అలాగే మరి డిప్యూటీ సీఎం గారు అయితే మరి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ప్రతి అంటే గ్రామాల అభివృద్ధి అవనివ్వండి, ఇతర అన్నీ కూడా చాలా సవ్యంగా జరిగేటట్టుగాని అందరినీ కూడా చీరప్ చేస్తూనే ఆయన పరిపాలన తీసుకొస్తున్నారు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, సో ఈజ్ అ బిల్ట్ ఇన్ విజనరీ లీడర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా విజన్ ఉంది, అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా ఇన్స్పిరేషన్ ఉన్నది. మహిళలు, పురుషులు అన్నది ఏమీ లేకుండా అందరినీ కూడా సమానంగా ప్రోత్సహిస్తున్నారు. సో ఆయన ప్రోత్సాహంతోనే నేను ఈరోజు ప్రతి కార్యక్రమం అటెండ్ అవుతున్నాను. దానిలో భాగంగానే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారు తీసుకొచ్చిన అంటే జీరో ప్లాస్టిక్ చేయాలనే కాన్సెప్ట్ తీసుకురావడంతో నేను సింగిల్ డే దాని గురించి కూడా ప్రచారం చేయడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకుంటున్నాం అంటే ఏవైతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేఫ్ ఫ్యూయల్ అని చెప్తున్నాయి, అంటే మీరు ఈ మంచి చూసాం అంటే ఈ ఆర్టీసీ బస్ మీద కూడా మీరు కలెక్టరేట్ కూడా ప్రయాణించారు. అంటే ఇదంతా కూడా అంటే ఒక పక్క పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, ఇదంతా కూడా అంటే మనం ఫ్యూయల్ సేవ్ చేయాలని చెప్పి ఇప్పటికే మోడీ గారు కూడా నినాదం ఇచ్చారు. అంటే మీరు ఓ మహిళగా కూడా మీ యొక్క సొంత వాహనంతో వెళ్లకుండా కూడా ఆర్టీసీ బస్సులో కూడా ప్రయాణించారు. దాని నినాదం ఏంటి సార్? ఇక్కడ ఫ్యూల్ సేవ్ చేయాలంటే 2 ఉన్నాయండి. ఒకటి, మనం అర్త్లోంచి ఫ్యూల్స్ అట్రాక్ట్ చేస్తున్నాం అంటే తీస్తున్నాం, మరి రాబోయే రోజుల్లో అది తగ్గుతూ వెళ్తుంది. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్యూల్ కన్సంప్షన్ తగ్గించాలి అని చెప్పేసి అన్నారు. రెండోది ఏంటంటే మనం విత్ టైం చూస్తున్నాం, లిటిల్ బిట్ ఇప్పుడు సంక్షోభం ఉన్నది. సో దానివల్ల లైట్గా ఛార్జెస్ పెరిగాయి. సో దాన్ని కూడా ఏంటంటే మనం టేకింగ్ చేసుకోవాలంటే తీసుకోవాలి, ఈ పరిస్థితుల వల్ల ఇలాగా అని చెప్పి. కానీ ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఫ్యూల్ కన్సంప్షన్ తగ్గించడం వల్ల మన అర్త్ని మనం కాపాడుకుంటాం, మన భూమిని మనం కాపాడుకుంటాం. ఎందుకంటే అర్త్ లోపల ఉన్న ఫ్యూల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తే రాబోయే రోజుల్లో మనకి ఈ నేచర్ వైపు నుంచి ఎటువంటి వైపరీత్యాలు ఉంటాయి, మనకి ఏం ఫేస్ చేయవలసి వస్తుంది అన్నది మెయిన్ కాన్సెప్ట్ అండి ఇక్కడ. చివరిగా మహిళా రక్షణ ప్రభుత్వం అని చెప్పి కూటమి ప్రభుత్వం వారు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మహిళ పక్షాన్ని ఉంటాము, మహిళలకు న్యాయం చేస్తాం. ఒక మహిళా ఎమ్మెల్సీగా మీకు కూటమి ప్రభుత్వం మీరు ప్రయాణిస్తున్నారు, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? చూడండి సార్, పదవి ఉంటే సరిపోదండి ఎక్కడని. సో ఆ పదవికి అలంకరణ ఉండాలి అంటే దానికి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా మాకు ఇచ్చినప్పుడే అది ఫుల్ఫిల్ అయినట్టు అవుతుంది. సో మరి ఇప్పుడున్న మనకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అవనివ్వండి,
నేనైతే మాత్రం ప్రపంచంలో ఎక్కడ కూడా చెల్లదని చాలా ఎక్కువ వాల్యూ ఇస్తారండి. మెయిన్ ఏంటంటే మహిళలకి ఎక్కడైనా రెస్పెక్ట్ దొరుకుతుంది అంటే అది కూటమి ప్రభుత్వాలు అని చెప్పొచ్చు. సో నాకు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఏంటంటే నిజం చెప్పాలంటే ఒక సోదరిలా, ఒక కూతురులాగా ఎంకరేజ్ చేస్తూ, అమ్మ పని చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా మేము తోడుగా ఉంటాం. మీరు డెఫినెట్లీ రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే మనం చెప్పొచ్చు అంటే లాస్ట్ ఇయర్ మనకి తిరుపతిలోని ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ అన్నది పెట్టారు. సో అప్పుడు కూడా రాష్ట్రంలో ప్రతి పదవిలో ఉన్న మహిళలే కాదు, అలాగే దేశంలో ఉన్న ప్రతి మహిళా నాయకులు, ఎంపీలు అవనివ్వండి, మంత్రులు అవనివ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు అవనివ్వండి, అందరినీ కూడా సదస్సు అన్నది మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో పెట్టడం జరిగింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. అంటే మహిళలకి ఎక్కడ ఎక్కువ ప్రోత్సహిస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలోనే చెప్పొచ్చు అండి. సో వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. చూసాం కదా, ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో కూడా ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్ళింది. ఈ మహిళలకు సంబంధించి మహిళా పార్టీ అని చెప్పారు. అదేవిధంగా కూడా మహిళలకు ఎంతో గౌరవించే పార్టీ అని చెప్పి, అలాగే ఏవైతే ఈ సంబంధించి ఈ సంక్షేమం అన్న దానిపై కూడా 2 అంటే అభివృద్ధి సంక్షేమం దానిపై కూడా 2 కళ్ళుగా చూసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రభుత్వం అని చెప్పి, కూటమి ప్రభుత్వం అని చెప్పి ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ చెప్పి పరిస్థితి. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా.